జూనియర్ ఎన్టీఆర్‌కి భారీ ఆఫర్ ఇచ్చారట నారా భువనేశ్వరి. జూనియర్ ఎన్టీఆర్‌కి సంబంధించి మేనత్త నారా భువనేశ్వరి భారీగా షాక్ ఇచ్చారట. చంద్రబాబు నాయుడు భార్య తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి విషయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ ఈ మధ్య సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారారు నారా భువనేశ్వరి. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయి జైలుకు వెళ్ళినటువంటి సమయంలో అండగా నిలబడి తన భర్తని కాపాడుకోవడానికి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు. సో చంద్రబాబు వారి కోసం ప్రచారాలు చేసి ఆయనకి సంఘీభావం తెలిపేలా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. అసలు ఆయన చంద్రబాబు బయటకు రాకపోతే కుప్పం నుంచి పోటీ చేయడానికి కూడా సన్నద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో తారక్ కోసం భారీగా ఆఫర్ ఇచ్చారట అత్త భువనేశ్వరి. తెలుగుదేశం పార్టీని మరి పూర్వ వైభవం తీసుకొచ్చేలా జూనియర్ ఎన్టీఆర్ని తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించినట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టి ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి వస్తే అంతా శుభం జరగాలని కోరుతూ నారా భువనేశ్వరి తెలుగుదేశం పార్టీ గౌరవ అధ్యక్షుడిగా ఎన్టీఆర్ని నియమించాలని ఇప్పటికే చంద్రబాబుతోనూ బాలకృష్ణతోనూ ఈ విషయంపై ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా అయితే సమాచారం. మరి ఈ విషయంపై బాలకృష్ణ కూడా సానుకూలంగానే స్పందించినట్టుగా చెప్తున్నారు. సో జూనియర్ ఎన్టీఆర్కి ఇచ్చిన ఈ ఆఫర్ ఎన్టీఆర్ మరి యాక్సెప్ట్ చేస్తారా? తన మేనత్త నారా భువనేశ్వరిపై ప్రతిపక్షాలు చేసినటువంటి అప్పట్లో వ్యాఖ్యల పట్ల తీవ్రంగా బాధపడినటువంటి ఆయన ఇచ్చిన రియాక్షన్ సరిపోలేదని తెలుగు తమ్ముళ్లే ఫీల్ అయ్యారు. అంటే ఒక కుటుంబ సభ్యుడికి ఏదైనా బాధ జరిగితే దానికి ఎలా రియాక్ట్ అయ్యాలో కూడా బయటోళ్లే చెప్తున్నారు. వాటిని విని కుటుంబ సభ్యులు సైతం నిజమనుకుని నమ్మి ఎన్టీఆర్ని దూరం పెట్టారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ తన రియాక్షన్స్ గురించి తెలియజేయాల్సిన అవసరం లేదని ఎన్టీఆర్ ఎప్పటికీ మా కుటుంబ సభ్యుడేనంటూ నారా భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతోంది.